నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. సో మొత్తానికి 3 విడతల ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇవాళ నుంచి ఇటు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 రోజులకు ఒక గందరగోళం అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ సర్కారు అధికారం రానప్పుడు ఒక రకంగా మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడుతుంది. బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు 42% కాదు కదా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సమయంలోనే 24% వరకు ఈ స్థానిక సంస్థ రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా కాదు, అంతకు తక్కువ, అంటే దాదాపు 17%కి తగ్గించారు. 17% మాత్రమే బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించారు. దీంతో కాస్త ఆందోళన చెందుతున్నారు బీసీలు, కాస్త ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనేది కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తూ ఉన్నారు. దీనిపైన ఇటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముసలి కన్నీరు కాస్తున్నారు బీసీల పైన. వీళ్ళంతా ఏం చేశారో అన్నీ తెలుసు. బీజేపీ కూడా మాట్లాడుతుంది, ఫైల్ మీ దగ్గరే ఉంది, కేంద్రంలో ఉంది, అక్కడ సైన్ పెట్టించండి. సో ఇవన్నీ కూడా మీరు బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలు ఈ రాజకీయ పార్టీ నేతలు ఎవరైతే వీళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు 42% నుంచి ఈ 17% తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు ఈ రకంగా తీసుకొస్తున్నారు? కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లా 17% కూడా చాలా తగ్గింది. మరి ఎందుకు తీసుకొచ్చారంటే అది ఇందులో అధికార తప్పిదమా లేక ఏంటి? మరొక ఆరోపణలు కూడా వస్తున్నాయి బీసీల పైన. ఇంత అన్యాయం జరుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీని వెనక కారణం ఏంటి అనేది? నిజంగా పరిస్థితి ఉందా, లేక సరైన న్యాయం జరిగింది కాంగ్రెస్ సర్కార్లో అనే విధంగా బీసీలు ఏదో మౌనంగా ఉన్నారా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు నాయక్ గారు ఉన్నారు. ఇక సర్పంచ్ సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సూర్య యాదయ్య గౌడ్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి యాదయ్య గౌడ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకసారి మీరు మ్యూట్లో ఉన్నట్లున్నారు, చూడండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. యాదయ్య గారు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయము, ముఖ్యంగా ఈ సర్పంచ్ సంఘాలకు సంబంధించి, తర్వాత గతంలో జరిగిన పరిస్థితులు, తర్వాత అప్పులు, ఆత్మహత్యలు చేసుకున్న విషయం మనం అన్ని చూసే విషయమే. అది మనం తర్వాత చర్చిద్దాం. ఈ రిజర్వేషన్లకు సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? సార్, బీసీలకు 42% రిజర్వేషన్లని కామారెడ్డిలో బహిరంగ సభలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం వచ్చి ప్రకటన చేసి బీసీ ఓట్లు వేయించుకున్నారు. బీసీ ఓట్లు వేయించుకున్నాక బీసీలకు పేరు మీద కొన్ని రోజు కాలయాపన చేస్తూ 6 నెలలు అయినాక కుల గణాంకాలు అని చేసారు. ఆ కుల గణాంకాలు చేసినాక కులాల లెక్కలు తీసి జనాభా ఏ కులానికి ఎంత చెందినాయో ఇప్పటిదాకా ఇవ్వలేదు. కానీ డెలిగేట్ కమిషన్ వేసిర్రు. వేసి మేము 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థ ఎన్నికలకు పోతాం, అంతలోపు మేము బోము అని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. అదే విధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు అన్నారు. వాళ్ళు బీసీ నాయకులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అని మాట్లాడినాక ప్రతిపక్షాలు గాని పాలక పక్షాలు గాని అసెంబ్లీలో జరిగితే వీళ్ళు బిల్లు పెడితే అన్ని అఖిల పార్టీలు, బీజేపీ ఆమోదపరిచింది, బీఆర్ఎస్ ఆమోదపరిచింది, ఎంఐఎం పూర్తిగా అన్ని పార్టీలు బీసీలకు బిల్లు ఓకే అన్నారు. ఓకే అన్నాక కేంద్రం దగ్గరికి తీసుకుపోయే వరకల్లా, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే వరకల్లా అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి పంపించవలసిన బిల్లు ఆ కేంద్రంలో ఆమోదింప చేయకుండానే పెట్టక ముందుకే ఇక్కడ రాష్ట్రంలో ఉండి మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినామని గతంలో కొన్ని ఎన్నికల సందర్భంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మాట్లాడితే మేము గంపడ ఆశతోని మా సర్పంచులు ఇదివరకే మేము 7,500 మంది సర్పంచులం ఉన్నాం బీసీలం. అంతకు ముందుకు ఎంపీటీసీలు 373 ఎంపీటీసీలు ఉన్నారు. ఈ రకంగా చూస్తే బీసీలు ఉన్న ఇప్పటికేమనుకుంటాం 60-70% బీసీలు అవుతారు అనుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో 24% రిజర్వేషన్ ఉన్నప్పుడే మేము సర్పంచులము దాదాపు 60%, 50% సర్పంచులు అయినాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము నమ్మినాం ఏంటంటే వీళ్ళు
రిజర్వేషన్లు ఖరారు చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోతారని నమ్మి వీళ్ళు జీవో తీసుకొచ్చేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు గాని అదే విధంగా మేధావులు గాని అదే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య సార్ క్లియర్ గా చెప్పిండు, మీరు 9 షెడ్యూల్ లో పెట్టకుండా మీరు జీవోలు తీస్తే గత కొన్ని రాష్ట్రాల్లో నిలవలేదు అని మేధావులు అందరూ మొత్తుకున్నారు. కానీ కాదు యాదవ్ గారు, ఇప్పుడు కాదు యాదవ్ గారు, ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ మొత్తము అయిన తర్వాత వెళ్ళాలంటే టైం అయిపోతుంది. మేము ఆడిక వస్తున్నా సార్, ఏం లేదు, మొత్తం మీద జీవో 9 తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పినాము. వీళ్ళు ఏం చెప్పినంటే ఈ ప్రభుత్వము, మేము జీవో 9 ఎవరన్నా కోర్టుకు హైకోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టు ఆశ్రయించిన వారి ఇంటికాడికి పోయి మేము ధర్నాలు చేస్తామని చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీలు ఇదే వాళ్ళని ఇచ్చేస్తాము, వాళ్ళతోని మాట్లాడతామని చెప్పారు. కానీ వీళ్ళు ఏం మౌనంగా ఉండి హైకోర్టుకు కూడా ఎవరు పోయారు అనేది ఒక జాగృతి పేరుతో పోయింది అందరికి తెలిసిందే. కానీ మేము ఇప్పటికి ఏమంటున్నాం, మీరు చెప్పిన హామీని నెరవేర్చినాక స్థానిక సంస్థల ఎన్నికలు పోండి, లేకపోతే గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన జీవో ప్రకారం కూడా లేదు. ఇవాళ కొన్ని జిల్లాలో చూస్తే 11% బీసీలకు వచ్చింది, కొన్ని జిల్లాలో చూస్తే 16-17% మించకుండా ఉన్నది. అంటే బీసీలని వంచి నయవంచనకు గురి చేసిరు. అదే గతంలో మేము ఈ రిజర్వేషన్లు ఇట్లా లేనప్పుడు 24% ఉంటేనే మేము అంతమంది సర్పంచ్లు అయినాం. ఇవాళ పోటీ చేసేందుకు అర్హత లేదు. జనరల్ స్థానాలు ఎక్కువ జనరల్ స్థానాల్లో ఇచ్చారు రిజర్వేషన్. మరి ఎస్సీలయ్యి ఎస్టీలయ్యి వచ్చే వరకల్లానేమో వార్డు వేజ్ గా తీసుకుంటే 2000. యాదవ్ గౌడ్ గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు అన్నట్టు ఈ స్థాయిలో ఇంత అన్యాయం జరుగుతుంది అని మీరు చెప్తున్నప్పుడు ఎందుకు మరి బీసీ నాయకులు పెద్ద ఎత్తున అంటే ఆ స్థాయిలో స్పందిస్తలేరేమనిపిస్తుంది నాకు ఈ 2-3 రోజులుగా చూస్తే. బీసీ నాయకులు అందరూ స్పందిస్తారు. వాళ్ళు నినాదం ఎత్తుకున్నప్పుడు మహేష్ కుమార్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అనేక రకాలుగా బొకేలు ఇచ్చారు, సన్మానాలు చేశారు. మేము మా గౌడ మీటింగ్ కి వస్తే రేవంత్ గౌడ్ అన్నాం, అదే విధంగా యాదవ్ల మీటింగ్ వస్తే యాదవ్ అని మాట్లాడినాం, అదే విధంగా కొన్ని కులాల మీటింగ్ పోతే ఏ కులానికి ఆ కులంగా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని నమ్మినాం. కానీ నమ్మించి నయవంచన గురి చేసి తడిబట్టతోని తీరా గొంతు కోస్తున్నట్టు కనపడ్డది. ఏంటంటే ఇప్పుడు ఉన్న కేంద్రం నుంచి రావాల్సిన 300 కోట్ల బడ్జెట్ రావాలన్నప్పుడు మార్చి వరకు ఉంటది. మరి ఈ యాదవ్ గారు ఇప్పుడు మీరు ఈ రకంగా అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంది బీసీ నాయకులు బీసీ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేస్తారు? బీసీ నాయకులు అందరం కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ ని ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, మనం మోసం చేసిరు అనేది ఈ పార్టీని మేము ఓడిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీన్ని పతనం చేస్తాం. మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టిన నాయకులను కూడా మేము గెరావ్ చేస్తానికి కూడా ఊళ్ళల్లో గెరావ్ చేస్తానికి కూడా మేము సిద్ధమవుతాం. కాబట్టి ఇప్పటికైనా మీ ఎన్నికలు 46 జీవోని రద్దుపరిచి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు పరిస్తే నిజమైన పరిపాలన అంటారు, నిజమైన పాలన అంటారు. కాబట్టి ఇవి రాజునాయక్ వస్తాను మీ దగ్గర. రాజునాయక్ గారు ఏంటి మీరు కూడా బీసీల గురించి అంటే మీ నాయకులు ఈరోజు ఇది కొద్దిసేపటి క్రితం చూసాం, పొన్నం ప్రభాకర్ కామెంట్ విన్నాం. అసలు ఈ ముసలి కన్నీరు గారుస్తున్నారు, వాళ్ళ బీసీల గురించి మాట్లాడేది, వాళ్ళ అధ్యక్షుడు ఎవరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, వాళ్ళ సీఎం ఎవరయ్యారు, బీసీల గురించి మీరే మాట్లాడేది అని క్వశ్చన్ చేశారు రాజునాయక్ గారు. వీళ్ళకు కాంగ్రెస్ నాయకులకు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. కాంగ్రెస్ నాయకులు నమస్తే అండి, వినిపిస్తుందా? వినపడుతుంది, మాట్లాడండి. కాంగ్రెస్ నాయకులకు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు తినలేక మింగలేక కక్కలేక వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే అట్లా తయారైంది. ఎందుకో బీసీలకు శాశ్వత రాజకీయ సమాధి చేసేసారు. బీసీలకు రాజకీయ శాశ్వత సమాధి చేశారు. తెలిసి మోసం చేసి, అంటే రేవంత్ రెడ్డి గారి నైజం తెలిసి మోసం చేయడం, జనరల్ గా ఆయన నైజం మోసం చేయడమే, కానీ నిండా ముంచేసి బీసీలను నిండా ముంచేసి ఈరోజు రోడ్డు పైన వాళ్ళని వేసేసారు. 42 కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టుగా వాళ్లకు 42% వేస్తా అని చెప్పేసి ఓట్లన్నీ దండుకో వాళ్ళనే కాదు ఎస్టీలను కూడా 22% వేస్తా అని దండుకొని ఇప్పుడు తీరా ప్రశాంతంగా ఉన్నాడు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఇక్కడ పెద్ద దీంట్లో సైంటిఫిక్లీ తెలంగాణ ఉద్యమం మన ముందు కళ్ళ ముందు ఉన్నటువంటిది, మనం చేసిన వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి వెంకరెడ్డి గారు కూడా ఆ రోజు ఎన్ఆర్ఐగా మంచి తెలంగాణ ఉద్యమకారుడు, మంచిగా చేసినటువంటి పెద్దలు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమము ఈరోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి బొమ్మ
మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయమని చెప్పండి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి సంజయ్ గారు, బండి సంజయ్ గారిని రాజీనామా చేయమని చెప్పండి. బీసీ ఏదైతే రాజ్యసభ మెంబర్ గా ఉన్నటువంటి కృష్ణయ్య గారు రాజీనామా చేయమని చెప్పండి. ఎందుకండి బీసీ రిజర్వేషన్ రాదు? బీసీలను వీళ్ళు మోసం చేస్తలేరా? వీళ్ళు బీసీలను నిజంగా వీళ్ళకి పదవుల మీద ప్రేమ లేకపోతే, నిజంగా బీసీ బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే, చాలా సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి బిడ్డ ఈ రోజు ఓట్లు వేసుకొని ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చొని ఈ రోజు గొప్పలు మాటలు చెప్పి నిన్నటి మొన్నటి వరకు ఏదైతే చేయాల్సినటువంటి పనిని ఎక్కడా కూడా చేయలేదండి. రాజేష్ గారు, నేను ఒక పెద్ద గమ్మత్ చెప్తా అండి మీకు. ఒక పెద్ద వ్యవస్థను ముందుకు తీసుకుపోయినప్పుడు ఏ పార్టీ డెలిగేషన్ ని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయిండు, ఎన్ని పార్టీలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి కలిసిండు, ఏ పార్టీలతో అఖిలపక్ష సమావేశం పెట్టిండు, దేశంలో ఉన్నటువంటి ఏ కడప ఎక్కిండు, ఏ కడప దిగిండు బీసీల కొరకు పోయి ఒకటే రోజు ముందు రోజేమో ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లు పెడతాడు, జీవో తీస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే పోయి ఢిల్లీలో పోయి లడాయి చేస్తాడు మోడీ గారి దగ్గర చేయట్లేదని. ఇదే మన ధర్మమా? మోడీ గారికి ఒక్క రోజున కలిసినవా కనీసం బీసీ బిల్లుల గురించి? బీసీ బిల్ నీ బడేబాయే కదా. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, వీళ్ళకి పదవులు కావాలి, వీళ్ళ ప్రజల ముందు మాట్లాడనీకి మాత్రం ప్రేమగా బీసీల పైన రిజర్వేషన్ కావాలని నటించడం తప్పిస్తే నిజమైన బీసీ వాదులు కాదు వీళ్ళు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే చేసిరు. వీళ్ళు ప్రజలు తిరగబడితేనే రాజీనామాకు వచ్చారు. వీళ్ళు ప్రజలు తిరగబడితేనే రాజీనామాకు వచ్చారు. నేను ఒకటే అంటున్నాండి సూటిగా, ఒకటే మాట, ఎందుకు రాదండి? భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, బీసీ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ దక్కాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు రాజీనామాలు చేయమని చెప్పండి. అసెంబ్లీలో, పార్లమెంట్ లో అన్ని ప్రతి పదవులకు రాజీనామా చేసి ముందుకు రామని. ఈ రోజు బీసీలు రాజకీయంగా వాళ్లకు కనీసం 22% అని అనుకున్నాం, 17 అంటారు. ఈ ఎంత అవమానంగా ఉందంటే, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో, ఒక్క నిమిషం రాజేష్ గారు, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి బీసీ మంత్రులకు సిగ్గు శరము ఉంటే వాళ్ళు బీసీలకు రాజీనామా చేసి, పదవులకు రాజీనామా చేసి బీసీల కొరకు కొట్లాడారు. లేదంటే వాళ్ళు బీసీ ద్రోహులుగా మారుతారు. రైట్. ఒకటి వెంకరెడ్డి గారు ఏంటి అసలు బీజేపీ నేత వెంకరెడ్డి గారు ఏంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? ఏంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా మాట తప్పింది అనుకోవాలా? మీరు కూడా మరి మీరేం పెద్ద స్పందిస్తలేనట్టు కనపడుతుంది. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు చెప్పండి, చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షుడు గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటిది, బీసీలను మోసం చేసినటువంటి బహుశా 75 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. దాని లేదు, సందేహం లేదు. ఎందుకంటే ఒక ఆలోచన లేకుండా, వ్యూహం లేకుండా, ఎత్తుగడ లేకుండా, న్యాయపరమైనటువంటి ఆలోచన, చట్టపరమైనటువంటి అంశాల పరిధిని ఏ రకంగా ఉంది అనేటువంటిది ఆలోచించకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ప్రతి వచ్చినటువంటి వ్యక్తికి ఒక మెడలో వేసేసి 6 గ్యారెంటీలు, ఈ గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు చేసినటువంటి ఫలితమే ఇవల్ల మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మా ఒపీనియన్. ఎందుకంటే బీసీలకు జరగవలసినటువంటి న్యాయం గురించి ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, మీరు ఉన్నపలంగా చేస్తారంటే దానికి ఉండేటువంటి చట్ట పరిధులు ఉన్నాయి, చట్ట సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి దాని కింద ఇప్పుడు మోదీ గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రక నిర్ణయం ఏంటంటే కులగణన అనేటువంటిది ఫస్ట్ టైం అనేక సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జనగణనతో పాటు చేస్తున్నటువంటి దాంట్లో మా ఉద్దేశాలు మాకున్నాయి. కాబట్టి ఒక సంవత్సరంన్నర ఆగితే మొత్తం జనాభా లెక్కలు, కులగణన లెక్కలు దేశంలో ఉండేటువంటి, ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి, రాజేష్ గారు, ఒక రాష్ట్రానికి పరిమితమైందని నేను అనుకోవడం లేదు. ఇవాళ వాళ్ళు రెచ్చగొట్టినారు, సన్మానాలు చేయించుకున్నారు, మరి పాలాభిషేకాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, కాండువలు కప్పుకున్నారు, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఢిల్లీలో వెళ్ళి గొప్ప నేనటువంటి బీహార్ వెళ్ళినారు, అబద్ధాలు చెప్పినారు, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారిని ప్రచారాన్ని కూడా రానిలేదు. అక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొన్ని వీలైతే కొన్ని వీలు కాదు రాజేష్ గారు, కొన్ని ఏ రకంగా చేస్తే మనం సాధించగలుగుతాం అనేటువంటి కోణం లోపల ఈ బీసీ బిల్లు, బీసీలకు 42% ఇవ్వాల్సిన వాళ్ళ జనాభా ప్రకారం గీయడంలో తప్పులేదు, న్యాయమైన హక్కేది. అనేక సంస్థలు దాని చుట్టూ కూడా ఉన్నటువంటిది. క్రీమీ లేయర్ ఉంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నది. ఏ రాష్ట్రంలో ఎవరు బీసీలు, ఎవరు ఒకప్పుడు కర్ణాటకలోకి వచ్చేటప్పటికి రెడ్డిలు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటకలో 70% బీసీల కింద వస్తారు రాజేష్ గారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఓ రకంగా ఉంటుంది. కాబట్టి సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ అంశాలను స్టడీ చేయకుండా వీళ్ళు చేసిన స్టడీ ఏంటో చెప్పండి. డెడికేటెడ్ కమిషన్ ఏం చేసిందో చెప్పమనండి. డెడికేటెడ్ కమిషన్ ఆయన ముందు డేటా పెట్టినారు. డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వరరావు గారిని అపాయింట్ చేయడానికి ముందు మీరు జీవో చదవండి. 9 జీవోలో 3 రెఫరెన్స్లు ఉన్నాయి. 3 రెఫరెన్స్ లో ఒక రెఫరెన్స్ జీవో నా దగ్గర రైట్ నా ఉంది. మరి డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడానికి ముందే
20 రోజుల ముందు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా కలెక్ట్ చేసినారండి వాళ్ళు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసిందండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో స్పష్టంగా చెప్పినటువంటిది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ ఉండాలా. ఒక పద్ధతి లోపల న్యాయపరంగా నాన్ పొలిటికల్ పద్ధతి లోపల ఒక మ్యాన్ పవర్, ఫైనాన్షియల్ పవర్స్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆ సంస్థ ఈ డేటా కలెక్ట్ చేయాలండి. వీళ్ళు కలెక్ట్ చేసి ఆయన ముందు పెట్టి 42% అని వీళ్ళే 42% ఏ రకంగా చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు, ఏ బేస్ మీద చెప్పినాడు? జనాభా లెక్క లేకుండా దాని నోటుకు వచ్చింది చెప్పుడు, దాన్ని కట్టుబడి అది రాయిస్తే ఇప్పుడు జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చారిత్రక నిర్ణయాలు ఉన్నాయి, కోర్టులలో వచ్చినట్టు అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచన లేకుండా ఇవల్ల ఆయన ఏం చేసినాడు, కుర్దిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అనేక సందర్భాల వల్ల విఫల ప్రయత్నం చేసి ఆలోచన లేకుండా నైన్త్ షెడ్యూల్ వస్తుంది, చేయడం లేదు అనేటువంటి దాని కింద. నైన్త్ షెడ్యూల్ వస్తుంది అన్నమాట వాస్తవమే. నైన్త్ షెడ్యూల్ కూడా సబ్జెక్టు జ్యుడిషియల్ ఉంది, ఏమని ఉండదు కాక. దాన్ని చేయాలన్నప్పుడు ఒక జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారి కళలో ఒక కోరిక వచ్చింది కాబట్టి ఆయన కోసం చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా. అంత మాత్రం చేత బీసీలకు మేము వ్యతిరేకం కాదు. ఆయన చెప్పాడు చట్టంలో, ఏది అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు మేము చేస్తామన్నారు. మా శాసనసభ్యులు పోలాటాడుగా మద్దతు ఇచ్చిన ఏకగ్రీవంగా. మా పాయ శంకర్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడినటువంటిది ఏంటంటే ఇది మీరు జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది, ఎంత సులభమా అనేటువంటి మీకు ఎందుకంటే మీరు సంతకాలు పెట్టండి, మీరు ఒప్పుకోండి, చప్పట్లు కొట్టండి అనేటువంటి పద్ధతులు తీసుకెళ్లి ఇవాళ బీసీలను 17% తగ్గించి 23% అనేది 24 అనేది కానీ గత ప్రభుత్వం ఇచ్చింది 23% లెక్కేస్తే కూడా రాజేష్ గారు మొత్తం అంటే ఒక లెక్క రఫ్ లెక్క చదువు లేనటువంటి వ్యక్తి చేసేటువంటి లెక్క 12,700 అయితే 2,500 సర్పంచ్ పోస్టులకు చాలా జిల్లాల్లో చాలా మండలాల్లో బీసీ లేకుండానే వచ్చిన మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బీసీల నగదొక్కేటువంటి పద్ధతి లోపల ఇంత అవమానం చేస్తున్నారు. ఎక్కువ ఘోరంగా అవమానం చేసినటువంటి క్రెడిట్ ఇవాళ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పేరుతో రాయబడుతుంది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయం. కౌశిక్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ, ఎందుకు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, మొన్న మీరు మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా బీసీలను పెద్దపీట వేస్తాము 42% అన్నారు. తర్వాత ఇప్పుడు ఒక క్వశ్చన్ కదా అందరూ, అరే గతంలో కేసీఆర్ అనుకుంటుంది కానీ కేసీఆర్ కన్నా అంత దారుణంగా తయారైన కదా, కేసీఆర్ గాయంలో 24% ఇచ్చారు బీసీలకు, మరి 17 తగ్గించారు అంటే ఎందుకు? అంటే ఇదన్నీ ముఖ్యమంత్రి తెలియకుండా అయితే ఉండదు కదా, ఎందుకు ఇంత తగ్గించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చి? ఇంకా కొన్ని దగ్గర అయితే అసలు 17 కూడా ఇంకా 14, 12 ఇట్లా కూడా ఉన్నాయి. దీనివల్ల రేపు ఎన్నికల్లో మీకు ఇబ్బందిమైన పరిస్థితి ఉంటుంది కదా. ఇక్కడ దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి, అసలు ఎందుకు కేసీఆర్ గారు చేసిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు 50% నిబంధన లోపు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. అవును, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో తీర్మానం కావచ్చు, అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసిన తర్వాత క్యాబినెట్ కావచ్చు, అధికారుల కమిటీ కావచ్చు, తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత, కౌన్సిల్లో బిల్లు పాస్ అయిన తర్వాత, గవర్నర్ గారు పంపిన తర్వాత వారు కేంద్ర హోంశాఖకు పంపారు. తర్వాత రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది. తర్వాత జనగణనలో కులగణన విషయంలో కేంద్రం మీద ఒత్తిడి చేసినాం, జనగణనలో కులగణన చేసి కేంద్రం ఒప్పుకున్నది. ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలు అవుతూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణన చేయబోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా మేము చేయలేదు. 42% సంబంధించి ఇప్పటివరకు కోర్టు ఒప్పుకోలేదు. అదే కాకుండా 2 సార్లు మనం అఫిడవిట్ దాఖలు చేసినాం. నవంబర్ చివరిలోపు ఎలక్షన్ పెడతామని చెప్పేసి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సింది. అది ఎలక్షన్ కూడా పాత పద్ధతి ప్రకారమే. ఇక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ గారు ఏంటంటే పొద్దున్న లేస్తే అబ్బాదాలు చెప్పి బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకు. 2019లో 12,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో షెడ్యూల్డ్ ఏరియా అంటే 100% షెడ్యూల్డ్ ఏరియా కావచ్చు, గూడాలు కావచ్చు, తండాలు మొత్తం 100% ఎస్టీలకే ఇవ్వాలి. 2,450 అయింది. ఆ తీసిన తర్వాత 10,293 ఎకరం పోయింది సార్ 2019. దాని ప్రకారమే రిజర్వేషన్ చేస్తే 18.39 వస్తుంది కేటీఆర్ గారిది పోయినసారి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది మాది 17% ఏదైతే అన్నారో వాళ్ళు 18.39 వస్తున్నది. అది కాకుండా తీసేసి ఏదైతే ఎస్టీలో 100% ఉన్నాయి తీసేసిన తర్వాత చేస్తే కేటీఆర్ గారు ఇచ్చింది 22.78. మేము ఇచ్చింది ఇప్పుడు కూడా నేను అదే అంటే కరెక్ట్. ఇప్పుడు సార్ ఎంత వాళ్ళు 22 మీరెందుకు 17కి వచ్చింది? అదే 15 చెప్తున్నా, అదే చెప్తున్నా. ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియా కావచ్చు, 100% ఏదైతే ట్రైబ్స్ తండాలు కావచ్చు, గూడాలు ఉన్నాయో అవి తీసేసిన తర్వాత చేస్తే 22.78% గతంలో వచ్చింది. ఇప్పుడు 21.39% వచ్చింది. అరే ప్రతి దాన్ని 17% ఎక్కడ వచ్చింది? మీ 17 ప్రకారం ఏదైతే 100% ఇలా కలపకుండా చేయాలా? నువ్వు కలిపి చేస్తే
17 పాయింట్ వస్తుంది. అదే మీ ప్రభుత్వంలో కలిపి చేస్తే మీది కూడా 18.39 వస్తుంది కదా. మీరేమో కలపకుండా ఎట్లా చేస్తారు, ఇది కలిపెట్టే చేస్తావు అంటే తెలంగాణ ఇట్లా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తావా? అదే కాకుండా ఇక్కడ మేము కోర్టు చెప్పింది కాబట్టి ఎలక్షన్ పెడుతున్నాం. మహారాష్ట్రలో కూడా కోర్టు చెప్పింది కాబట్టి జనవరిలో ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీ పెట్టబోతుంది. 6 సంవత్సరాల కాలం పాటు అక్కడ పెట్టలే, ఎలక్షన్ పెట్టబోతే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అప్పుడేప్పుడు దాఖలు చేసి అక్కడ ఎలక్షన్ పెడుతున్నాం. మరాఠీలు మరి రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎలక్షన్ పెట్టమని చెప్పి అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఎందుకు ఎలక్షన్ పెడుతున్నారు? కేంద్రం నుంచి డబ్బులు రావని చెప్పి ఇక్కడ కోర్టు పైసలు మళ్ళీ సెకండ్ అది 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్లు, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ కోర్టు 2 సార్లు వాయిదాలు తీసుకున్నాం. ఖచ్చితంగా నవంబర్ ఎలక్షన్ పెడతాని చెప్పినాం. లేకపోతే కంటెంట్ అప్పుడు కోర్టు అయితే సిఎస్ గారు జైలు పోవాల్సి వస్తుంది. మరి జైలు పోవాలని చెప్పి వీళ్ళుగా భావిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున బీసీల చర్చ జరుగుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కానీ ఒకటి చరంగా ఇప్పుడు ఒకసారి మీరు ఈ టెక్నికల్గా ఈ లెక్కలు చెప్పినప్పుడు కూడా నేనేమంటున్నా, జనాల్లోకి మాత్రం ఈ రోజు బీసీలకు అన్యాయం జరిగింది అనేది మాత్రం బాగా బలంగా వెళ్తుంది, అవునా కదా? ఇప్పుడు రేపు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో చూస్తే ఇది కాస్త ఈ పార్టీకి ఇబ్బందిగా మీరే కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు చేశారు మరి ఆ రోజుల్లో? ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము కట్టుబడే ఉన్నాం దానికి. అరే హైకోర్టులో అడ్వకేట్లు పెట్టినాం, సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టినాం, 2 సార్లు కులగణలో వివరాలు నమోదు చేసుకునే అవకాశం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కులగణ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు కలవకుంట్ల కవిత తప్ప వాళ్ళ కుటుంబంలో ఎవరు నమోదు చేయాలి, వాళ్ళకి బీసీల గురించి మాట్లాడాలి. ఇంకొకటి మీరు చేసినప్పుడు ఏదైతే పద్ధతి పాలేరో అదే పద్ధతి. అదే కాకుండా దాదాపు 33 గ్రామాల్లో ఎలక్షన్లు పెడతలేరు. దాదాపు అదే కాకుండా 135 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైనవి. రకరకాల కొత్తగా 165 గ్రామాలు ఏర్పడ్డాయి. ఎస్టీల జనాభా పెరిగింది. ఎస్టీల సంబంధించి సార్ అదే చెప్తున్నా, ఎస్టీల సంబంధించి 0.31% ఎస్టీలది పెరిగింది. ఎస్సీలది 0.08% పోయినసారి కన్నా కొంచెం తక్కువ వచ్చింది. బీసీలకు సంబంధించి ఎస్టీ ఎస్టీలు తీసేసిన తర్వాత మిగిలిన మాత్రమే బీసీలు తీసుకోవాలి. ఇప్పుడు భద్రాచలం ఉన్నది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100% ఎస్సీ ఎస్టీలు 50% రిజర్వేషన్ వాళ్ళకే పోయింది. తర్వాత బీసీలకు 0 అక్కడ. మరి అక్కడ ఎందుకు వెళ్ళాలంటే మేమేం చేస్తాం, చట్టం అటు ఉన్నది. ఆ చట్టాన్ని ఎవరు సవరించాలా? కేంద్ర ప్రభుత్వం సవరించాలా. 9th షెడ్యూల్లో పెట్టియాలా. వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టియాం ఏమనంటే రాష్ట్రంలో ఒక మాట, ఇప్పుడు ఒక 10 జిల్లాల్లో 10% లోపే ఉందంట కదా. అదే చెప్తున్నాం కదా సార్. భద్రాచలంలో 0, భద్రాచలం జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా రాలేదు. అదే ములుగులో 5 వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలంలో బీసీలే లేరా? బీసీలు లేక కాదు, దయచేసి ఇక్కడ చట్టంలో ఎస్సీ ఎస్టీలకు సపోజ్ ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపి మొత్తం కలిసి 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఫస్ట్ సపోజ్ 50%లో ఎస్టీలు ఒక 20% తీసేసిన 30% ఉన్నారు అనుకోండి. ఎస్సీలు 30% ఉంటే వాళ్ళది అయిపోయినట్టుగా బీసీలు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు కదా, జనరల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్లు ఖచ్చితంగా వాడుకోకపోతే రేపు కోర్టుకు పోతారు, తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఇవ్వద్దనే ఉద్దేశం కాదు. అక్కడ చట్టము చెప్పింది ఏదైతుందో చట్టం ప్రకారం ముందుకు పోవాలి. అదే కాకుండా రిజర్వేషన్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, రెండిట్లో ఏది తక్కువ ఉంటే తీసుకోవాలి. ఇక్కడ నిబంధనలు ఉన్నాయి. అరే ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు కూడా అబద్ధాలు ప్రచారం చేసి ఏం చెప్తామండి మేము, నాకు అర్థం కాదు. వారు ఒక ప్రొఫెసరు, వాళ్ళు కూడా చట్టం చదువుకోవాలి కదా. చట్టంలో మాకు ఒక చట్టం, కేసీఆర్ ఒక చట్టం ఉంటుందా? వారాయలు ఏం చేసినాం, మేము అదే చేసినాం. అదే కాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ ఇంకోటి అత్యధికంగా బీసీలు 134 గ్రామాలు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెరిగే ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో 150 కార్పొరేటర్లు ఉన్నాయి. ఎస్టీలు ఎంతమంది ఒక్కలే ఉన్నారు. మరి వాళ్ళ పాపులేషన్ 7% కదా, 10 సీట్లు ఎందుకు రాలే అంటే వాళ్ళ పాపులేషన్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి తక్కువ. ఎక్కువ కాడ 100% వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఉంటేనే బీసీలు వాడుకోవాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలు వాడుకోవడానికి లేదు కాబట్టి 0. తర్వాత ములుగు జిల్లాలో బీసీలకు 5 వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ 1% కూడా ఇక్కడ చట్టాన్ని ఎవరు చట్టం చుట్టం కాదు, ఎవరైనా కోర్టుకు పోతారు అయిపోతాయి. కాకపోతే మీరు 40% మీరు ఆ రోజు ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు చేశారు? అది వేరే సబ్జెక్ట్. అది పార్లమెంట్ లో చట్టం చేయాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బిల్లు మద్దతు ఇస్తుంది, కేంద్రం పోతే వ్యతిరేకిస్తా ఉంది. అమిత్ షా గారు జార్ఖండ్ లో మాట ఇచ్చింది 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి. జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా వారు కూడా మాట ఇచ్చారు. కామారెడ్డి మాటే కాదు, జార్ఖండ్లో అమిత్ షా గారు మాట ఇచ్చిండు, ఆర్ఎస్ఎస్ కేరళలో మాట ఇచ్చింది. ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీ ఎంపీలు ఎక్కువ ఉన్నారు, ఓబీసీ మంత్రులు ఎక్కువ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ మీ బాధ్యత ఉన్నది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా సిద్ధంగా ఉంది కాబట్టి బిల్లు పెట్టి తీసుకురండి. బిల్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా లేదు తెలిసిపోతుంది కదా. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు నా ముఖ్యమంత్రి స్వయాన అభ్యర్థించాడు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పండి రాష్ట్రపతి గారిది, ప్రధానమంత్రి గారు, మీ నాయకత్వం మేము వస్తాం. బీజేపీ అని చెప్పి మేము చూడ మీ నాయకత్వం వస్తాం. ఇప్పటికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? వెంకరెడ్డి గారు
ఇప్పుడు రాజేష్ గారు ఆ. ఎన్నిసార్లు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసిండండి? అనేక సందర్భాలు కలిసినాడు, కేంద్ర మంత్రులు కలిసినాడు. ఇలా సాయంత్రం ఫ్లైట్ ఎక్కితే రేపు పొద్దున 3 కేంద్ర మంత్రులు 10 గంటల లోపల అపాయింట్మెంట్స్ కలిసినారండి ఆయన మాట్లాడుతున్నటువంటిది. ఇప్పుడు కామారెడ్డిలో మాట్లాడేటప్పుడు మీకు మీ ఆలోచన ఏంది అంటే మాకు చెప్పండి. ఆలోచన లేదు, న్యాయపరమైన అంశం లేదు, రేవంత్ రెడ్డి గారికి ఏమి తెలియదు. మొదలు డెడికేటెడ్ కమిషన్ కాదు, బీసీ కమిషన్ తో డేటా కలెక్ట్ చేయించిన తర్వాత హైకోర్టుకు కృష్ణ గారు వెళ్ళిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఇదానండి జరగవలసినటువంటి తెలియదా అనండి? తెలియకుండానే సీట్లో కూర్చున్నారా? తెలియకుండానే అంబేద్కర్ రాజ్యాంగం మీద చేయబెట్టు ప్రమాణ తెలియకుండా తెలుసుకోవాలా? ఇవాళ ఎవరి మీద అంటున్నారు మీరు? ఎవరిని నిందించాలని ప్రయత్నం చేస్తున్నారు? మాటిమాటికి బీజేపీ ఇయ్యలేదండి చెప్పింది మీరైతే, పెళ్లి చేసుకున్నది మీరైతే, పిల్లలు కాకపోతే మమ్మల్ని ఎందుకు అడుగుస్తున్నారు అంటున్నా. మేము చెప్పినాం ఆనాడే ఇది ఈ పెళ్లి కుదరదు అని చెప్పినాం. ఆ పెళ్లి అట్లా జరగడానికి వీల్లేదు, ఇంకో పద్ధతిలో జరిగితే పిల్లలు పుడతారని చెప్పినాం. మీరు చేసి వాళ్ళ మా మీద బురద తల్లేటట్టు ప్రయత్నం చేయడం అనేటువంటి దారుణమైన విషయం. మీరు ఒక్కటి ఒప్పుకోండి, అంబేద్కర్ మన స్టాచ్యూ కాడ హుస్సేన్ సాగర్ దగ్గర మీరు తప్పు జరిగింది అనేటువంటి ఒప్పుకొని ప్రజల క్షమాపణ చెప్పండి తప్ప మీరు ఏదో మేము చేస్తాము చేయలేదు చేయకపోవడానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అనేటువంటి పద్ధతి కాదు వాళ్ళనేటువంటిది. మీరు ఏ రకంగా నిర్ణయాలు చేసి ఏది నిర్ణయం చేసినా చెప్పండి. ఒక బస్సు ఫ్రీ బస్సు మహిళలకు తప్ప ఏదైనా పూర్తిగా స్టాచ్యురేషన్ పాయింట్ లో రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే నేను ముక్కు నెల రాస్తా. ఏం చేసిండో చెప్పమనండి. అన్నిట్లల్లా కోతలే, సగం ఇంప్లిమెంట్ చేస్తాడు, సగం ఎందుకు జరుగుతాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆఖరి చివరికి రైతు భరోసా రైతులు మర్చిపోయేటట్టు చేసినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మేము ఏమంటున్నామంటే దానికి జరగవలసిన తతంగం జరగాల. బీహార్లో జీవో వచ్చింది, ఇంప్లిమెంట్ అయిందని చెప్పుకున్నారు కదా, 1,00,000 లక్షల కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు కదా, తెలంగాణ డబ్బుతో అక్కడ ఇచ్చినారు కదా మీరు. మరి ఏం జరిగింది? రాహుల్ గాంధీ గారు చెప్పినారు కదా. రాహుల్ గాంధీ గారు మరి ఎన్నడైనా పార్లమెంట్ లో దీని మీద స్తంభింపజేసిండా? లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడిండా? నేను ఏమంటున్నా అంటే అది వీలు కాదని తెలిసి ఇప్పుడు ఓట్ చోరీ ఎట్లయితే బదనాం లేపుతున్నారో అదే పద్ధతి లోపల బీసీల సంబంధించినటువంటి ఇష్యూ మీద భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. వీలైనటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఏనాడైనా గుర్తుపెట్టుకుని రాజేష్ గారు, బీసీలకు 42% ఇంకో శాతమా ఇంకో ఎక్కువ శాతమా ఏదైనటువంటి చేయగలిగితే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అది చట్టంలో చేయొచ్చు, చట్ట సభల్లో చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. దానికోసం ఎదురు చూద్దాము. భారతీయ జనతా పార్టీ కోసము మోదీ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక భాగం కింద ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేటువంటిది భవిష్యత్తులో ఒక 2 సంవత్సరాల భారతదేశంలో వస్తాయని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు ఒకటి అడుగుతాను సార్, ఈ రిజర్వేషన్ల అంశం ఎట్లా ఉంది చూద్దాం, దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు కావచ్చు బీసీ నేతలనే చూద్దాం. ఇంకోటి ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ నినాదం ఏంటి? బీజేపీ ఎలా ముందుకెళ్ళబోతుంది ఏంటి? ఈ గ్రామ పంచాయతీలో అసలు బీజేపీ స్ట్రాంగ్ ఉందా? గ్రామాలలో స్ట్రాంగ్ ఏముందండి, స్ట్రాంగ్ బ్రహ్మాండంగా ఉంది. మాకు నేను రంగారెడ్డి జిల్లా చూస్తున్నా, మా ఊరు ఎస్సీ మహిళ. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి ఎస్సీ మహిళ ఎన్నుకోబోతున్నాం మేము. దాంట్లో ఏం సందేహం లేదు. మా మహేశ్వరానికి సంబంధించినంత వరకు నేను టచ్లో ఉన్నా, మిగతా దాంతో నాకు టచ్లో లేదు. కాబట్టి ఇవల్ల చైతన్యం ఉన్నది. బీసీలు అధికంగా ఉన్నదే భారతీయ జనతా పార్టీ గారు, రాజేష్ గారు దేశం మొత్తం మీద. దాన్ని విడదీయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని రాహుల్ గాంధీ గారు రెడ్డి పుస్తకం పడుకొని ఊరంతా దేశమంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా కొట్లాడబెట్టాలా? మా వైపు ఉన్నారండి బీసీలు. మా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో రాజేష్ గారు 45 మంది ఎలక్ట్ అయితే సరే కొంతమంది పోయి ఉండొచ్చు, వేరే సంగతి. కానీ 75% బీసీలు అండి మా దగ్గర. మీరు ఆ మాట వాళ్ళు చెప్పమనండి, టీఆర్ఎస్ చెప్పమనండి. టీఆర్ఎస్ లో కాంగ్రెస్ రెడ్డిలు ఉన్నారు, సిటీ చుట్టంతా రెడ్డిలు వచ్చిర్రు. మా దగ్గర అట్లా లేదు పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల వైపున ఉంటుంది. మేము 5 రాజ్యసభ సభ్యులు మాకున్నారండి. ఇలా మేము మామూలు విషయం కాదు. వాళ్ళు 5 చెప్పమనండి. మా 3 ఎలక్ట్ అయినారు. ఇద్దరు ఆర్ కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు వేరే రాష్ట్ర కోటాలు ఇచ్చినామండి. మాకు ముందు ఆలోచన లేకపోతే ఎందుకు ఇస్తామండి? కాబట్టి వాళ్ళ బీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, చిత్తశుద్ధి ఉంది. భవిష్యత్తులో దీని మార్పులు మీరు చూడబోతారు అనేటువంటి అంశం. ఇప్పుడు మా కమిటీ తీయండి, రాష్ట్ర కమిటీ తీయండి. రాష్ట్ర కమిటీలో 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 3 జనరల్ సెక్రటరీలు, ఒక్కరు రెడ్డి ఉన్నారండి. దాంట్లో మొత్తంలో 2 రెడ్డిలు ఉన్నారు. మిగతా మేము అంతా బీసీలకు అప్పయ్యడం జరిగింది పరిస్థితి. వాళ్ళలాగా 50 మంది ఇచ్చి దాంట్లో బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, రెడ్డిలు ఉన్నారా అనేటువంటిది కాదు. కాబట్టి ఒక నిర్మాణాత్మకమైన దృక్పథంతో, వ్యూహంతో, ఎత్తుగడతో ఫస్ట్ టైం అండి నెహ్రూ గారు మోదీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో మేము ప్రభుత్వానికి వస్తే వాళ్ళు ఏ రాష్ట్రంలో ప్రకటించలే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండేనండి. కాబట్టి వాటికి కట్టుబడి ఉన్నాము. వాళ్ళ అభివృద్ధి జరగాల, వాళ్ళ కోటా వాళ్ళకి రావాలా. వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో మనం చూస్తున్నాం ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మరి మంత్రి పదవులు ఎన్ని ఇచ్చారో చెప్పాలా,
బీసీలకు మరి కౌశిక్ ఏం మంత్రి ఏమి ఇచ్చిందో చెప్పాలా? కాదండి, వచ్చిందా రాలేదా, వస్తుందా రాలేదా కౌశిక్ నేను అడుగుతున్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళకి రావాలి కదండి, పార్టీ కష్టపడుతున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కాదు వెంకరెడ్డి గారు, అక్కడ అగ్ర కులాలలో వస్తారు, అగ్ర కులాలలో ముందు వస్తారు. వెంకరెడ్డి గారు ఇంతకుముందు మన రాజనాయక్ మాట్లాడుతూ ఏంటంటే అసలు బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు, అందరూ పదవులు ఉంటే రాజీనామా చేయండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే ఈ పదవులు అనిపించదు, రాజీనామా చేసి రోడ్ల మీకు రాండి, ఎందుకు రిజర్వేషన్ రాదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. అది రాజుగారి వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అనేటువంటి తెలిస్తే తప్ప రాష్ట్ర పరంగా ఒక పార్టీ ప్రతినిధిగా నేనేమి మాట్లాడలేదు. ఓకే రాజనాయక్ గారు ఒక పాయింట్ ఇక్కడ, సరే నేను ఇంతకుముందు అన్నట్లు సరే ఈ రిజర్వేషన్లది చూద్దాం. ఏంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, రేపు గ్రామాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక జోష్ మీద ఉంది, మొన్న జూబ్లీస్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండే అవకాశం అనబడుతుంది? ఒకవైపు కేసులు అంటున్నారు, మరోవైపు మీకు ఇంకోటి ఏంటంటే కవిత చూడండి పాదయాత్ర అంటుంది, వెళ్ళి ఒక్కొక్క జిల్లాలో వెళ్ళి ఒక పెద్ద బాంబులు వెలుస్తుంది కేసీఆర్కి ఎవరైతే దగ్గర ఉన్న వ్యక్తులపైన, నిరంజన్ రెడ్డి కావచ్చు, జగదీష్ ఇట్లా అందరిపైన టార్గెట్ చేస్తుంది. రేపు గ్రామాల పరిస్థితి, ఎందుకంటే బేస్ స్ట్రాంగ్ ఉంటేనే రేపు పార్టీ అధికారంలోకి రావాలన్న ఫ్యూచర్లో. సో అలాంటి గ్రామాల పరిస్థితి ఏంటి అని గతంలో మేము ఇదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 32 జిల్లా పరిషత్ మేమే కైవసం చేసుకున్నాం. జిల్లా పరిషత్లు ప్రతి ఊర్లో సర్పంచ్ మేమే. అసలు స్థానిక సంస్థలు బలపడినాయి అంటేనే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుండి మొన్న 2000 ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు 2023 వరకు మనము అసలు బలంగా గ్రామీణ ప్రాంతాలను బలంగా చేసుకున్నామంటే భారతదేశంలోనే సర్వస్వచ్ఛ అవార్డులు ఎక్కువగా వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సరే అదొక పక్కన పెడదాం. ఒక అంశం అయితే అది కవిత గారికి నేను ఒకటి సూటిగా అడగదలుచుకున్నా. కవిత గారికి నిజంగా మీకు అంత బలమే ఉంటే, మీకు నిజంగా అంత ధైర్యమే ఉంటే, ఇప్పుడు వార్డు మెంబరు ఏంటన్నా ఒక సర్పంచ్ గెలిచి వాళ్ళ డాడీ బొమ్మ లేకుండా సర్పంచ్ గెలిచి చూపించాలి. వార్డు మెంబర్ గెలిచినా పర్లేదు, వార్డు కవిత గారు వార్డు మెంబర్ గెలిచినా లేకపోతే సర్పంచ్ గెలిచినా వాళ్ళ తండ్రి గారు లేకపోతే తెలంగాణ అనే పదం లేకుండా గెలిస్తే ఇక రేవంత్ రెడ్డి గారి విష కౌగిలిలో ఆమె ఉంటూ ఇక బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 50 లక్షల సభ్యత్వాలు త్యాగాలు అవన్నీ కూడా ఆమెకి ఇప్పుడు కంటికి కనిపిస్తలేవు. అదొక మాట. అంటే ఆమెను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రోజు ఆ వెనకాల కొంతమంది కూలీ వాళ్ళని వేసుకొని పోతుంది, ఏదో మీడియాను మేనేజ్ చేసుకుంటూ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తున్నారు ఆమె విషయంలో. ఇంకా మూడో విషయం వస్తాను నేను. అసలు వెంకరెడ్డి గారు గొప్పగా మాట్లాడారు, నాకు మంచిగానే అనిపించింది. కానీ వెంకరెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉన్నటువంటి మనము నిజంగా చిత్తశుద్ధితోటి, నిజంగా బీసీ బిడ్డల పైన చిత్తశుద్ధి ఉందా వీళ్ళకు, ఈ పార్టీలకని ఒక్కడన్నా ప్రశ్నిస్తున్నారా? కనీసం కాంగ్రెస్ లో కానీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మాకు అన్యాయం, ఇప్పుడు మా కార్తిక్ మా చరణ్ కౌశిక్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, ఉద్యమకారుడు, బ్రహ్మాండమైనటువంటి నాయకుడు. మరి ఎందుకు చరణ్ కౌశిక్ యాదవ్ లాంటి వాళ్ళను పున్న కైలాష్ నేత మొన్ననే పున్న కైలాష్ నేత మీద ఆయన విపరీతమైనటువంటి రాజనాయక్ గారు ఇక్కడ ఒక పాయింట్ కమింగ్ టు ద పాయింట్ అండి. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారికి బీజేపీని తిట్టే ముందు బీజేపీ దగ్గర నీ డెలిగేషన్ ఏది అంటున్నా, పార్టీల డెలిగేషన్ ఎక్కడ ఉంది అని అంటున్నా, నువ్వు చేసినటువంటి నీ చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఏది అని అంటున్నా. నువ్వు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని పార్టీలు గెలిచినావు? పార్లమెంటులో కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా మాట్లాడిండా తెలంగాణలో ఇట్లా అయింది మీరు చేయండి అని చెప్పేసి? కనీసం ఏ రోజు మాట్లాడలేదు, దానిపైన చర్చే జరగలేదు, ప్రధానమంత్రి గారిని కలవనే లేదు. ఒక పెద్ద వ్యవస్థను తీసుకున్నప్పుడు ఎందుకు చేయలేరండి? మేము కూడా అధికారంలో కేంద్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే టైంలో మేమేం టీఆర్ఎస్ 100 ఎంపీలు లేం కదా. అందరినీ మెప్పించి ఒప్పించి పార్లమెంటు ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. ఎందుకు బీసీలను సాధించలేకపోయినాం అంటే ఇవన్నీ కపట నాటకాలు చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు ఏదైనా అంటే నేను ఈడ చేసిన చట్టం అప్పుడు తెలియదా? రేవంత్ రెడ్డి గారు ఏమో గుడ్డిగారి పళ్ళుదోనికి పోయింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీలను ఇంత గోస పెడతారా? బీసీ బిడ్డలను ఈరోజు గౌడ్లు, యాదవులు, కుర్మలు వాళ్ళు పోయి ఇప్పుడు రెడ్డిలతోటి కానీ ఉన్నత వర్గాలతోటి కానీ ఊర్లలో పోటీ చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఉందా అండి? వాళ్ళ పరిస్థితి ఉందా? వాళ్ళు రాజకీయంగా మరణశాసనం రాయలేదా? వాళ్ళను సర్పంచ్ కావాలని, ఎంపీటీసీ కావాలని, జెడ్పీటీసీ కావాలనే కళలను తొక్కేయలేదా? ఎందుకు ఓట్లు దండుకున్న అబద్ధం చెప్పి క్షమాపణ చెప్పు. పార్టీలో ఉన్నటువంటి నాయకులను మాట్లాడలేకపోతున్నారు. బీజేసీ నాయకులకు నిజంగా ఏమైపోయిందో నాకైతే అర్థమైతలేదు. మీకు అన్యాయం జరుగుతుంది, ఈ పదవులను ఏలాడుకొని
ఎన్ని రోజులు ఉంటారు? వెంటకలాగా తీసి పడేయాలి ఈ పదవులు. నీ ఇంటికి వస్తుందండి బీసీ రిజర్వేషన్. ఎందుకు రాదు బీసీ రిజర్వేషన్? 100% వస్తుంది. ఇక చట్టాల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏమని చట్టాల గురించి మాట్లాడుతున్నారు? మేము ఈ పర్సెంట్ ఇచ్చినాం, ఈ పర్సెంటేజ్ ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చుకున్నాం. నువ్వెవరండి? అది రాజ్యాంగమే ఇస్తుంది. నువ్వెవరు? హూ ఆర్ యూ? భారత రాజనాయక్ గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్. అది ఓకే ఒక్క ఉదాహరణ రాజేష్ గారు ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు బీసీల గురించి. నేను ఒక చిన్నది, అమరాబాద్ మండలం మన్ననూరు దగ్గర ఒక గ్రామం, చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో 99% ఎస్టీలు, ఒకే ఒక కుటుంబం బీసీ కుటుంబం. ఆ బీసీ కుటుంబం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ బీసీ కుటుంబానికి అక్కడ బీసీ వాళ్ళకి ఇచ్చారు. బీసీ కుటుంబం లేదు అంటే వీళ్ళ ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ ఎట్లా ఉన్నారో నేను చెప్తా. 2, ఒక దగ్గర అండి 92% బీసీలు, 92% బీసీలు 12 ఓట్లు మాత్రమే ఎస్సీలకు ఉన్నాయి. ఆ 12 మంది కూడా వెళ్ళిపోయి 8 ఏళ్ళు అయింది. 1-2 కాదు, 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయినా కూడా అక్కడ ఓట్లు అట్లనే ఉండడం వల్ల అది ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. 92% బీసీలు ఉన్నారు. ఏ ప్రాతిపదికన వీళ్ళు ఇస్తున్నారు? వీళ్ళ యొక్క యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుందో చెప్తున్నా. 3, ఇక్కడనే సేమ్ మహాబాద్ దగ్గర కేసముద్రం మండలం దగ్గర ఏంటంటే అండి 99% బీసీలు, ఓకే, ఒకే ఒక్క ఓటు ఎస్టీకి ఉంది. ఎంత అండి? ఒకే ఒక్క ఓటు ఎస్టీకి ఉంది. ఆ ఎస్టీ వెళ్ళిపోయి కూడా 8 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ 6 నెలలు అయింది. అక్కడ అధికారులు చెప్పారు వెళ్ళిపోయారని అంతా చెప్పారు. ఆ ఒక్క ఓటు కొరకు అది ఎస్టీకి పోయింది. అంటే వీళ్ళ చిత్తశుద్ధి, వీళ్ళ యొక్క యంత్రాంగము, వీళ్ళ పనితనము కళ్ళ డొల్లా అండి. అంతా నాటకమే, కపట నాటకం. ఒకటి మళ్ళీ మనం మీతో వేరే విషయం మాట్లాడుకుంటే టైం లేదు. యాదవ్ గౌడ్ గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. మనం గతంలో కూడా చూసాము, సర్పంచులు అప్పు చేసి అప్పట్లో చూసాం, చాలా మంది అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. నిధులు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న రోజులు మనం చూసాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ నిధులు రాలేదు. ఏంటి ఈసారి ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది గ్రామాల్లో? మ్యూట్లో ఉన్నారు చూడండి, మ్యూట్లో ఉన్నారు చూడండి సార్. ఫస్ట్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు మా సూచన, మేము ఏమంటున్నామంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే గ్రామ పంచాయతీకి ఉన్న నిధులను బట్టి తీర్మానాలు చేసుకొని పని చేయాలి. ప్రజల కోరిక మేరకు చేసినోడు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుండు. కానీ ప్రజలు కూడా డబ్బు ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం మానేయాలి అనేది తీసుకురావాలి. అన్ని రాజకీయ పార్టీలు తీసుకురావాలి. కానీ సర్పంచ్కి సర్వాధికారాలు ఉంటాయి సార్. కానీ ఈ ప్రభుత్వాలు అణిచివేస్తాయి, స్థానిక ప్రజా అణిచివేస్తాయి అనేక రకాలుగా. హలో, చేస్తుంటాయి. మా నిధులు రాలేదని 23 నెలలుగా మేము ముఖ్యమంత్రిని 2 సార్లు కలిసినాం. మా పైసలు రావాలి, మాకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే స్పందన లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని దేశ చరిత్రలోనే మేము గవర్నర్ కలిసిన, ఎక్కడ కూడా రాష్ట్ర గవర్నర్లు కలిసిన సర్పంచ్ల సంఘాల సభ్యులు ఇంతవరకు ఎక్కడ లేరు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి వచ్చింది. కలిసినాము, అయినా కానీ ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మేము దేవుళ్ళను మొక్కి మేము మొక్కులు చెల్లించుకొని మా బిల్లులు చెల్లించేటట్టు ఈ రేవంత్ రెడ్డి పెండింగ్లు ఈ రోజు వచ్చేటివి కావు కదా. గత సర్కారు అవి పెండింగ్లు ఉన్నప్పుడు రిలీజ్ కాలే కదా సార్. ఇప్పుడు ఈ బిల్లులు ఏవైతున్నాయి ఇవి గతంలో నుంచి అట్లా పెండింగ్లు ఉన్నట్టున్నాయి కదా. గత ప్రభుత్వం 5 నెలలు ఎన్నికల కోడ్ వచ్చే మూవ్మెంట్ నుంచి ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ నుంచి నిధులు ఆగిపోయినాయి. ఈ కంటిన్యూగా ఇప్పుడు ఉన్న పీరియడ్ లో కూడా దాదాపు 23 నెలలు అవుతున్నాయి. ఏ గ్రామ పంచాయతీ కూడా ఎస్ఎఫ్సి స్టేట్ నుంచి ఫైనాన్స్ నుంచి పైసలు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వాలు తప్పుడు ప్రకటనలతోనే మేము గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేస్తున్నామని పెద్ద కటౌట్లు పెట్టుకొని ఫోటోలు వేసుకొని ఎమ్మెల్యేలు ఫోటోలు దిగి పెట్టిరు. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో యాదవ్ గౌడ్ గారు అది కూడా చెప్పండి. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏ రకంగా ఊరడించారు, ఎంపీ ఎలక్షన్ లో కూడా ఏ రకంగా ఊరడించారు కూడా చెప్పండి. మేము బిల్లులు ఇచ్చేస్తున్నాము, అన్ని రకాలుగా వీళ్ళని దండుకున్నారు. పాపం సర్పంచులకు ఉసురు తగులుతుంది. అన్ని రకాలుగా బిల్లు ఇస్తున్నామని చెప్పారు. వీళ్ళు ఇస్తున్నామని చెప్తే మేము మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికాడ కూర్చొని మీకు బిల్లులు వచ్చినాయని వేధింపులు ఎక్కువ చేసిరు. వేధింపులు ఎక్కువ చేస్తే కొంతమంది సర్పంచులు కూడా చనిపోయారు. వాళ్ళు
చనిపోయిన శాపనార్థాలు పెట్టిరు, మా బిల్లులన్నా చనిపోయినాక నన్ను ఇయ్యమని. ఇప్పటిదాకా చిల్లి గవ్వియలేదు. సరే మా బిల్లులు ఇస్తారా అనుకొని ఇప్పటిదాకా ఎదురు చూసినాం. మా బిల్లులు ఇచ్చినాక ఎన్నికలు పెట్టామని చెప్పినాం. అయినా కానీ ఇస్తామన్న మాట ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక్క హామీ కూడా కరెక్ట్ లేదు. కానీ ఇప్పటిదాకా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు ఉన్నారు. కనీసం ఈ శాఖకు సంబంధించిన సీతక్క ఇంతవరకు సర్పంచులు చచ్చిపోతుర్రు, అప్పులో వడ్డీలకు తెచ్చిన రూపాయలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు అని ఇంతవరకు కూడా సీతక్క నోరు విప్పలేదు. చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 20 అవార్డులు, భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చినాం సార్. పోటీ పడి చేసినాం. మేము ఏంటంటే గ్రామ ప్రజల మెప్పు కోసం, అవార్డుల కోసం మేము పని చేసినాం. 2019 నుంచి వెళ్ళి 24 వరకు చేసిన గ్రామాల్లో అభివృద్ధి పనులు కనపడతాయి. ఏ పల్లెకు పల్లె ప్రకృతి వనాలు కనపడతాయి, ఏ పల్లెకు రైతు వేదికలు కనపడతాయి, గ్రామ పంచాయతీ భవనాలు కనపడతాయి. కొత్తవి మేమే కట్టినాం. మళ్ళా అట్లా చూసుకుంటా పోతుంటే క్రీడా ప్రాంగణం నిర్వహించినాం. ప్రతి ఊర్లో చెత్త తరలిస్తానికి ట్రాక్టర్ తీసుకున్నాం, డంపింగ్ యార్డ్ కట్టినాం, శ్మశాన వాటికలు కట్టినాం. కానీ దేశ చరిత్రలోనే అనేకమైన అభివృద్ధి పనులు చేసినాం. కానీ మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా మేము అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. ఇవాళ అన్నమో రామచంద్ర అని తెలంగాణ రాష్ట్రంలో మా పెండింగ్ బిల్లులు ఇవ్వమని మేము హెచ్ఆర్సీని ఆశ్రయించే పరిస్థితికి వచ్చింది. కొంతమంది హైకోర్టులో వేస్తే డబ్బులు లేక వాళ్ళు కేసులు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల పోయే ముందు మరి మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. కనీసం ఇప్పటికే 531 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదే విధంగా మొన్న బిల్లులు రిలీజ్ చేస్తున్నాం అన్నారు. ఏమైనా కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసిరు. అదే విధంగా కమిషన్లు 10%, 12% ఇచ్చిన వారికి బిల్లులు వచ్చినాయి. కానీ సర్పంచులు ఆప్తలు ఇయ్యాలని మా బిల్లులు ఆపేయడం ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము ఏ రాజకీయ పార్టీ సర్పంచులు అనేది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే పనిచేసిన పని చేసిన వాళ్ళు సరైనది కాదు. సర్పంచులు గెలిస్తే ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు. గతంలో కేసీఆర్ హయాంలో పనిచేసిన కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసం మా బిల్లులు ఆపడం ఇది సరైనది కాదు. ఒక ముఖ్యమంత్రి గారు కూడా ఒక సభల జరుగుతుంటే సర్పంచ్ల పెండింగ్ బిల్లు కోసం ఆందోళన చేస్తుడు, అది కూడా కేసీఆర్ శిష్యులే అని మాట్లాడిండు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఒక అనంతవర్గ ముఖ్యమంత్రి నాయకుడు ఆ విధంగా మా మీద మాట్లాడడం, మా బిల్లుల మీద ఇయ్యకపోవడం. యాదవ్ గౌడ్ గారు, మామూలుగా మన ఎట్లుంటది, ఇప్పుడు ఎక్కడైనా అధికారము ఏ పార్టీ అయితే ఉంటుందో సో దాదాపు గ్రామాల సర్పంచులు కూడా పాజిటివ్గా అటువైపే ఉంటారు. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం నుంచి నిధులు రావాలి. సో ఆ పార్టీకి మ్యాక్సిమం అక్కడ పార్టీల కన్నా వ్యక్తిగతం మీద ఎక్కువ గెలుస్తుంటారు అక్కడ సర్పంచులు అభ్యర్థులు. కేంద్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లింపు చేసిరండి. నేను దానికి కూడా అదే అంటారు. సో అట్లా రేపు మీరు ఇంత చెప్పినా కూడా రేపు కాంగ్రెస్ వైపే ఉండే అవకాశం ఉంటుంది కదా వీళ్ళందరూ కూడా. గ్రామాలలో కూడా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు ముందుకు వస్తలేరు సార్. చేద్దామంటే సర్పంచ్ గా ఇదివరకు ఏ గ్రామంలో చూసినా పోటీ పడేది సర్పంచ్లు చేస్తామని. ఆ పరిస్థితులు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇదివరకల్లా కొన్ని గ్రామ పంచాయతీలు ఇనామాస్లు అనేది చేసుకునేది. దాదాపు 100 గ్రామ పంచాయతీలు ఇనామాస్ అయ్యేది. ఈసారి ఇనామాస్ కాకుండా ఉన్నాయి. భయపడుతున్నారు అండి, సర్పంచ్ నిలవాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అప్పులు చేసి రేపు పొద్దున మనం ఇప్పుడు గ్రామాలు ఏదో హామీ ఇవ్వాల్సి వస్తుంది, నేను గెలుస్తున్నా అది గెలిపించండి ఇది చేస్తాను. నిధులు రాలేదానికి అతను అప్పు చేయాలి, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ నుంచి నిధులు రాకపోవడం అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సో అట్లా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారా ఇప్పుడు పోటీ చేయాలంటే కూడా? భయపడుతున్నారు. రైట్, చరణ్ ఏం చెప్తారు? ఇక్కడ ప్రొసీడింగ్ ఉన్నటువంటి ఏదైతే ప్రొసీడింగ్ లేకుండా బిల్లు ఏదైతే పనులు చేసారో ఆ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రమే చెల్లించలేదు. ప్రొసీడింగ్ ఉన్నటువంటి బిల్లులు కావచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపు ఒకే రోజు 9,990 మంది బిల్లులు 10 లక్షల లోపు ఉన్నటువంటి దాదాపు 153 కోట్ల రూపాయలు కావచ్చు. స్టేట్ ఫైనాన్స్ ద్వారా 85 కోట్ల రూపాయలు మొత్తం చెల్లించిన పరిస్థితి. అంటే దేని పడితే దానికి పని చేసినవి మాత్రమే, ఎక్కడైతే బిల్లులు కావచ్చు ఆధారాలు లేకుండా పనిచేసినటువంటి దానికి సంబంధించి మాత్రమే, ప్రొసీడింగ్ లేకుండా చేసినటువంటి బిల్లులకు సంబంధించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. అదే కాకుండా గతంలో పెండింగ్ పెట్టిపోయిందే కేసీఆర్ గారు, మేము కాదు పెండింగ్ పెట్టిపోయింది. ఇదే కూడా కాదు, ఆరోగ్యశ్రీకి పెండింగ్ పెట్టిపోయిండు, ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిండు, రుణమాఫీ సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు,
విద్యార్థి రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు, మహిళలకు 4,500 కోట్ల రూపాయలు, కాంట్రాక్టులకు మొత్తం కలిపి 1,20,000 వాళ్ళే పెండింగ్ పెట్టేయారు. 1,20,000 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు, మొత్తం 8,20,000 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి చెల్లించుకుంటూ పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా వాళ్ళు చెల్లించకుండా పోతే వాళ్ళ హాస్పిటల్ బంద్ చేసి మళ్ళీ రోజు చెల్లించి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ సంబంధించి గత 10 సంవత్సరాల కాలం పెంచలేదు సంబంధించిన ప్యాకేజ్ సంబంధించినటువంటి అమౌంట్ పెంచడం కూడా పెంచి, అదే కాకుండా అందులో కొత్త చికిత్సలు యాడ్ చేసి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశారు. ఒక్కొక్కటి సవరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పైన బాగా వ్యతిరేకత ఉంది అంటున్నారు. రేపు గ్రామాల్లో ఎన్నికల్లో గెలుస్తుందంటారా కాంగ్రెస్ పార్టీ? రుణమాఫీ ఎవరు చేసి మేము చేయబోతే బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసి 9,000 కోట్లు చేస్తే 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం. సన్న బియ్యానికి బోనస్ ఎవరు ఇస్తారు? సన్న బియ్యం ఎవరు కొనుగోలు చేస్తూ ఉన్నారు? సన్న వడ్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళా సంఘాలకు ఎవరైనా చేసి ఇవన్నీ ప్రజలకు మరి అంతే. ఇంద్రమిల్లు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం ఇంద్రమిల్లు ఇచ్చిండా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కేంద్ర సహకారం లేదు. 59,000 కోట్ల రూపాయలు బీహార్కి ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్ర 1,00,000 కోట్లు ఇచ్చారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణ 1 రూపాయి ఇస్తే 35 పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తారు. ఒప్పందంలో భాగంగా 41 పైసలు ఇవ్వాలి, ఇంకా 3 పైసలు మనమే పెండింగ్ ఉన్నాయి. అదనంగా 1 పైసా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ ఎవరు కూడా రూపాయి తెలంగాణకు నిధులు తీసుకురాలేదు. కేంద్రము తెలంగాణకు సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తుంది కాబట్టి, తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇస్తే తెలంగాణ ప్రత్యేక నిధులు వస్తాయనుకున్నారు. నిధులు మనకి ఇవ్వాల్సిన నిధులే ఇవ్వకుండా మనం రూపాయి చెల్లిస్తే మన పైసలలో ఇంకా 3 పైసలు పట్టుకొని ఏదో కేంద్రం ప్రత్యేకంగా ఇస్తుంది. ఏమి ఇస్తుంది? బీహార్కి ఇచ్చిన 59,000 కోట్లు ఇచ్చిరా, మకానా బోర్డు ఇచ్చిరా, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిధులు ఇచ్చిరా, లేకపోతే పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణకు నిధులు ఇచ్చిరా, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు, వైజాగ్ మెట్రోకి ఇచ్చారు, తర్వాత 50% కేంద్ర ప్రభుత్వం భరించింది, ఉత్తరప్రదేశ్కి మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ అమలు చేయాలి. 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చిన. మేము అసెంబ్లీలో చర్చ చేద్దాం రండి, ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాడు కదా. 200 హామీలు ఏం నెరవేర్చినాము? మీరు ఇంద్రమిల్లు ఇచ్చినోళ్ళా, లేకపోతే కోడుమూడు పంచినోళ్ళా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చింది 70 డబుల్ బెడ్రూమ్ మాత్రమే. రుణమాఫీ 9,000 కోట్లు చేయకుండా ఎక్కువ మీరే 2,000 గొర్రెలు ఎక్కడ పోయింది మీరు. మేము ఎక్కడ పోతే కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా సాధ్యంత వరకు ప్రజలకు మేలయ్యే పనులు చేస్తామని తప్ప రాజకీయ కుట్రలకు తావులేదు. ఎలక్షన్ల సందర్భం రాజకీయ చేయాలి, మిగతా సందర్భం రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ సంబంధించి మేము చూస్తూ ఉన్నాం, ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ 80వ స్థానం వచ్చింది. రేపు భవిష్యత్తులో ఇంకా ముందుకు వచ్చే ప్రయత్నంలో భారతదేశంలో ఉన్నటువంటి 4 నగరాల చోటు దక్కింది. ఖచ్చితంగా అగ్రగామిగా ఉండే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, మొన్న జూబ్లీస్ లో గెలిచారు కదా, అదే జోసి గ్రామాల్లో కూడా ఉంటుంది అంటారా? మేము జూబ్లీస్ అనేది ఎలక్షన్ల సందర్భం మాత్రం ఎలక్షన్లు చేసినాము, జూబ్లీస్ లో గెలిచినాము. రేపు గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు ఏంది, మేము ఏం చేసినాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, కేంద్రం ఏం సహకారం అందిస్తూ ఉంది, ఈ బిల్లుల సమయం అన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నాం కదా. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చేసిపోయింది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది, ఏ విధంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పినాం. ఏమనంటే పైసలు ఇవ్వకపోతే కమిషన్లకు తీసుకో, ఎక్కడ కమిషన్లు వచ్చినాయి, ఏమొచ్చినాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 24,000 కోట్ల రూపాయలు రావాలా, 18,000 కోట్ల రూపాయలు తగ్గింది. 6,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ గ్రోత్ 6 నుంచి 7% తగ్గిందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ఏంతో దాని ద్వారా ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగమే కుదేలైన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనే ముందు గతంలో భారతీయ బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం కాదండి. నేనేమంటున్నా, ఈ హామీలు అమలు చేయట్లేదు అనేది ఒకటి ప్రచారం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ బీసీలో ఒకటి వచ్చింది. సరే, మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా ఈరోజు బీసీలకు అన్యాయం జరిగింది అనేది మోటాకు చూడండి ఏ స్థాయిలో. మేమేమంటా ఉన్నాం, వాళ్ళు ఏమనంటే బీసీలో చేసారు. బీజేపీ ఏం చెప్పింది, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు చేశారు. కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళు ఏదో చేశారు. నిన్న మేము డీసీసీ అధ్యక్షులు అనౌన్స్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి 80% పదవులు ఇచ్చినాం. బీసీలకు సంబంధించి 48% పదవులు ఇచ్చారు. మా పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఎస్సీ ఉన్నాడు, ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, పక్కనే కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎస్సీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు సోషలిస్ట్ గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. కాబట్టి తక్షణమే బీసీ బిల్లు కానీ 9th షెడ్యూల్లో పెడితే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తానికి సిద్ధంగా ఉంది. మీరు బిల్లు పెట్టమని చెప్పి కోరుతున్నాం. మేము మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ కూడా పొరపాటు లేదు. ఇంకోటి చెప్తాం, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టి 2002లో, మరి 2004లో తెలంగాణ రాలే కదా. మరి మీరేమన్నా తెలంగాణ రాష్ట్రం మీరు తెస్తాని చెప్పేసి పార్టీ పెట్టినా కూడా మరి ఎందుకు రాలే, పోటీ చేయొద్దని చెప్పి ఎవరైనా అడిగిరా? ప్రక్రియలో ఎక్కడ పొరపాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీగా సిద్ధసిద్ధం ముందుకు పోతున్నాం. ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా.
దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది ఒక ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర బిల్లు తీసుకొచ్చి కులగణలో నమోదు చేసి దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బిల్లు పెట్టకుండా డీకే గారు కూడా వివరాలు నమోదు చేసుకోవాలి కులగణలో. ఒకటి కులగణన సరే ఇప్పుడు సందర్భం వచ్చింది మనం మాట్లాడుతుంది ఎందుకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చేసి ఉండే కదా అది తీసుకుంటే రికార్డు ఉంటాయి కదా మళ్ళీ ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్ ప్రభుత్వము మేము సుప్రీంకోర్టు పోయిన తర్వాత మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ గారి ప్రభుత్వం బీసీలకు సంబంధించి వాళ్ళు కూడా ఆ సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసు ఇంకా ఫైనల్ కాలే, ఆర్గ్యుమెంట్ జరగలే. బీసీలు వెనుకబాడుతనం ఎట్టుంది 10,000 పేజీల సమాచారం వాళ్ళు కూడా ఇచ్చిన మా రిజర్వేషన్లు ఇవ్వాలి, రిజర్వేషన్ పెంచని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది కదా. జార్ఖండ్లో అమిత్ షా గారు మాట ఇచ్చాడు, కేరళలో ఆర్ఎస్ఎస్ మాట ఇచ్చింది. అరే మా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇచ్చినట్టు వాళ్ళు ఏదో మాట అయినట్టు వాళ్ళకి బాధ్యత లేనట్టు వ్యవహరిస్తే ఎట్లా? బాధ్యత అందరికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉంటే 5 నిమిషాల బిల్లు పాస్ అయ్యేది. రైట్ ఓకే. చివరికి వెంకటరెడ్డి గారు చెప్తున్నా సమయం లేదు ప్లీజ్. ఇప్పుడు ఒకటండి, కౌశిక్ గారు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వీడియోను అది ఏ టీవీలో అయినా ఎక్కడైనా వాళ్ళు చెప్తారు, చెప్పనియండి. భారతదేశంలో తెలంగాణకి 12 లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము గత 9-10 సంవత్సరాలకు ఇచ్చిందని చెప్పి కిషన్ రెడ్డి గారు బుక్ పబ్లిష్ చేశారు. ఎన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయి వాళ్ళకి కనపడకపోతే నేను చేసేది లేదు. మెట్రోకు సంబంధించినటువంటి దాంట్లో నిధులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే అడుగుతుంది, రేవంత్ రెడ్డి అడుగుతారు. దానికి ఒక తీర్మానం వస్తుంది క్యాబినెట్లో, నెక్స్ట్ క్యాబినెట్లో. త్రిబుల్ ఆర్ సంబంధించినటువంటి విషయాల లోపల మీరు భూమి సేకరిస్తున్నారు, 20-25 వేల కోట్ల రూపాయలు మేము ఇస్తామనేటువంటి దానికి చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చినాయి అంటే ఏంటి వీళ్ళు చెప్పినట్టుగా ఏంటంటే అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అనేటువంటిది. నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డేటాలో కూడా జిఎస్టీ తెలంగాణ అన్ని రాష్ట్రాల లోపల 8-9 సౌత్ ఇండియన్ రాష్ట్రాల లోపల టాప్ కలెక్షన్ వచ్చింది జిఎస్టీలో తెలంగాణలో వచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో మరి ఈ ప్రభుత్వానికి వస్తుంది, ఆ ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వాల మధ్యన కొట్లాట ఏందండి? ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ దాకా. అంతేగాని మీ ప్రభుత్వము మా ప్రభుత్వము మీ ఇల్లు మా ఇల్లు అనేటువంటి పద్ధతి కాంగ్రెస్ తగ్గించుకుంటే మంచిది. బీసీలకు సంబంధించినటువంటి ఏం చేస్తారో చెప్పాలండి. నేను ఒక నిమిషం, ఇప్పుడు మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి, మీరు ఇచ్చి చూపించండి. కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, కౌశిక్ తో సహాయం ఇవ్వమని చెప్పండి. చెప్పారు కదా నిన్న డీసీసీ ప్రెసిడెంట్ ఎవరు ప్రకటించాము ఏంటని చెప్తున్నారు. చూద్దాం పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మాట్లాడండి. ఏదో డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిన ఇస్తే దాని మీద కొట్లాట జరుగుతూనే ఉంది. అది కామన్ లే. అది కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతే అండి, స్వతంత్రం ఎక్కువ. ఓకే రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా రాజునాయక్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, ఇక యాదవ్ గౌడ్ గారికి, సర్పంచ్ సంఘం జేసీ రాష్ట్ర అధ్యక్షుడు గారికి. సో మీ అందరికి కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చింది. సో నామినేషన్లు వేస్తున్నప్పటికీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఏదైతే ఆ రకంగా రిజర్వేషన్ ఇవ్వలేదనేది చెప్తున్నప్పటికీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, కొట్టిపాడేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలా ఏం లేదు, పద్ధతి ప్రకారంగా ఇచ్చాము, కానీ ఇదంతా కూడా రాజకీయ పార్టీలు కావాలని చెప్పేసి చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారనే విధంగా కాంగ్రెస్ చెప్తున్నారు. చూద్దాం రేపు జరిగే ఈ యొక్క గ్రామంలోని ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారు, ఎవరి వైపు ఉంటారనేది ముందు రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామాన్యుడి ఆరభరణం.